ఓం గురుభ్యో నమః. నిన్న నిత్య జీవితంలోని యోగ సాధన బుక్లోది చెప్పాను కదండి. రెండో వాక్యం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ గురువుగారు ఆ గురువుగారి దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నారట, 25 సంవత్సరాలు గాయత్రి మంత్రం రోజు చెప్పించాను, 1000 సార్లు చేశాను, నాకు ఎటువంటి సిద్ధి కలగలేదు అని గురువుగారి దగ్గరికి వచ్చి వాపోయారట. అప్పుడు గురువుగారు ఆయనకి ఏం చెప్పారట, ఆ గాయత్రి మంత్ర పుస్తకం మీద అచ్చు వేసేవాడు 10,000 సార్లు అచ్చు వేస్తాడు, ఆ మంత్రం ఆ కాగితం అచ్చు వేస్తాడు కదా, అలాగే విష్ణు సహస్ర నామాలు మనం ప్రింట్ చేసేవాడు ఇంకా 10,000 నామాలు అచ్చు వేస్తాడు, వాడికి ఏమైనా ఆ మంత్రం యొక్క సిద్ధి ఏమైనా కలుగుతుందా? మనం ఏదైనా మంత్రాన్ని కానీ ఉపాసించాలి అంటే దాని యొక్క పఠించాలి అంట మనస్ఫూర్తిగా ఆ తత్వం అన్నది, ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడు అన్న ఆ తత్వాన్ని మనం తెలుసుకుంటేనే దాని యొక్క జ్ఞానం మనకి అందుతుంది. కానీ పిండి మరలాగా ఏదో తదేకంగా చదువుకొని వెళ్ళిపోతుంటే అది సాధన కాదు అని ఫస్ట్ పాయింట్లో చెప్పారు. ఇంకా రెండో పాయింట్కి వచ్చేటప్పటికి, అలాగని సన్యాసం కూడా కొందరికి ఒక వృత్తి అన్నమాట. నిజంగా సన్యాసం కాదు. ఇలా అని ఎందుకు చెప్పానంటే, కట్టుకున్న గుడ్డ వలన సన్యాసం వచ్చినట్లయితే అప్పుడే పుట్టిన వాడికి కూడా అదే గుడ్డ కట్టవచ్చు కదా, తప్పేముంది అంటున్నారు. యం సన్యాసమితి ప్రాహు రోగ్యం తం విద్ధి పాండవ అని గీతలో ఉందట. ఏం చెప్తున్నారంటే, ప్రతి పని నుండి తాను చేస్తున్నాను అనే భావం లేకుండా, అంటే చేస్తున్న పని మీద తన కర్తృత్వం లేకుండా ఉండే పని దానంతట అదే జరిగిపోతుంది అని చెప్తున్నారు. అంటే మనం చేసే పని యొక్క భావన ఆ యొక్క భగవంతుడి మీద తదేకమైన దృష్టి ఉన్నప్పుడు ఆ యొక్క దృష్టి అది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. చేస్తున్న పని ఆ భగవంతుడి వైపు ఉండాలి అని. ఇప్పుడు గుండె ఉదాహరణకు ఒక గుండె కొట్టుకుంటుంది అనుకోండి, గుండె మనం కొట్టించుకుంటుంది అని అంటున్నామా, గుండె కొట్టుకుంటుంది అంటామా? అంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మిగతా ఏ పనులైనా మనం ఇంట్లో మన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, నేను డ్యూటీ చేయక తప్పదు, నేను ఉద్యోగం చెయ్యక తప్పని మగవాళ్ళు అంటారు. ఆడవాళ్ళు నేను ఇంట్లోని నా పని నేను చెయ్యకపోతే ఈ పని అవ్వదు అని మనం అంటాము. కానీ గుండె విషయంకి వచ్చేలోడికి గుండె తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటాం కదండి. అర్థమైందా దీనికి అంతరార్థం?